వేసుకోవాలి, రెగ్యులర్గా మీటింగ్లు వేసుకోవాలి. అలానే ఏ కార్మికుడికి సమస్య వచ్చినా మనం అందరం ఎమ్మటే ఉండి దాని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. మనం అందరం ఐక్యత ఉంటేనే సాల్వ్ అవుతుంది. ఉదాహరణకి ఈ పిఎఫ్ ఈఎస్ఐ ఫలితం ఏంటంటే మందే 100% ఇది మన యూనియన్ స్టేట్ అనుబంధంతో మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ 100% సాధించింది మనమే. దీనికి ముఖ్య కారణం మన తులసిరామ్ గారు వల్ల ఆయన వయసులో పెద్దవాడైనా ఎన్నో చోట్ల తిరిగి ఎంతోమందికి లెటర్లు పెడితే ఈ ఫలితం అనేది మనకు వచ్చింది. ఈ వచ్చిన తర్వాత నుంచి నేను దీన్ని అమలు చేయాలని చెప్పేసి పోరాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమందిని డ్యూటీలు ఆపిన తర్వాత పైకి వెళ్తున్నాం, నిలబడుతున్నాం, వస్తున్నాం, సమాధానం కూడా ఇవ్వట్లా. ఇది అంతా జరగడానికి ఇసుకెత్తిపోయి మన డ్రైవర్ సోదరులతో కొంతమందితో కలిసి నేను డిప్యూటీఓ గారికి, ఎండీ గారికి, ఈడీ గారికి లెటర్లు పెట్టడం జరిగింది. ఈ నెల 4వ తారీఖు లెటర్లు తీసుకున్న తర్వాత 5, 6 తారీఖుల కల్లా పైనుంచి వాళ్ళకి ప్రెజర్ వచ్చింది. ఎట్లాగన్నా కానీ జరిగిన తర్వాత మన కామ్రేడ్ మన ఉన్నాడుగా నాగిరెడ్డి గారిని డ్యూటీ తీసుకోవడం జరిగింది. ఇక అలానే ఇంకా చాలామంది ఉన్నాడు. పవన్ అనే అతను, జీవను, ఇవన్నీ అంటే కొంతవరకు వాళ్ళ ప్రోత్సాహం ఉన్నా కొంతవరకు మనం బలం అనేది కూడా ఉపయోగపడింది. ప్రతి ఒక్కరిని డ్యూటీలు తీసుకున్నారు. డ్యూటీలు తీసుకున్న తర్వాత నేనైనందువల్ల నేను బాధ అనేది నాకు లేదు. అయితే డిఎం గారు చెప్తూ ఏంటంటే నేనుగా మిమ్మల్ని ఎవరిని డ్యూటీ కావట్లా, నాకు ఆగే రైట్స్ కూడా లేవు. ఇకపైన ఆమె డ్యూటీకి ఆగని ఫోన్ చేస్తే మీరు ఎవరు ఆగాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? ఆమెకు ఆపే రైట్స్ లేదు. వాళ్ళ హైర్ ఆఫీసర్లే మనకు చెప్పారు, మేముగా డ్యూటీ ఆపం. ఏదో వానరు ద్వారా జరిగింది, ఆయన మీతో మాట్లాడతారు. దీనికి కారణం ఏంటంటే మీరు శంకర్రెడ్డి గారు వానరు చూసి శంకర్రెడ్డి గారు మీరు అతను డ్యూటీకి తీసుకుంటే నేను మీకు ఎటువంటి సాయం చేయను, మీ బండి ఆపిన ఫైన్ వేస్తా, ఏ సాయం చేయను, మిమ్మల్ని ఇబ్బంది పెడతానని ఎదిరించి నన్ను ఫోన్ చేసి డ్యూటీకి ఆపిస్తే శంకర్రెడ్డి గారు ఫోన్ చేశారు. అయ్యా నన్ను డిఎం గారు ఇట్లా అన్నారు, నాకు ఏ సాయం చేయను అంటున్నారు. నేను నలుగురితో పని చేయించుకోవాలి ఆఫీస్లో, కాబట్టి నువ్వు డ్యూటీ ఆగిపోయింది, నాకు ఏ లెటర్ పూర్వకంగా లేకుండా నన్ను డ్యూటీ ఆపినందుకు నేను బాధపడతాను. ఈ డ్రైవర్కి ఎలా కావాలి పిఎఫ్ ఈఎస్ఐ అని చెప్పేసి నేను పోరాటం కలెక్టర్ నోటీస్ పెట్టాను, డిఎం పెట్టాను, డిప్యూటీఓ గారికి పెట్టాను. అలానే ఈ రోజున మనం చేస్తున్న డ్యూటీ సమయాన్ని బట్టి లేబర్ కమిషనర్కి నోటీస్ ఇచ్చాం. వాళ్ళు పిలుస్తారు, మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాం, ఎన్ని గంటలకి ఎంత శాలరీ ఇస్తున్నారు. ఈ రోజున రెగ్యులర్ అయితే రెగ్యులర్ ముందు కాదు, ఈ రోజున రెగ్యులర్ అయితే వాళ్ళకి 42,000 శాలరీ ఇస్తుంది గవర్నమెంట్. తర్వాత ఎంత పెడతారు సార్? ఆన్ కాల్ డ్రైవర్కి వచ్చేసి 22,000. మొత్తం 8 అవర్స్ డ్యూటీ 26,000. ఏది వాళ్ళ జాయిన్ అయిన వాళ్ళకి 26,000 రూపాయలు శాలరీ ఇస్తుంది. పిఎఫ్ ఈఎస్ఐతో కలుపుకొని. పిఎఫ్ అనేది మనం 60 సంవత్సరాల తర్వాత 62 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయితే మనకు కొంచెం బెనిఫిట్ వస్తుంది. ఇన్కేస్ మనకు దారిలో ఇబ్బంది అయితే మన ఇబ్బందులు అనేది తీసుకోవచ్చు. ఈఎస్ఐ అనేది ఏంటంటే మెడికల్గా మనకు ఏదన్నా ఇబ్బంది అయితే మనం కాదు, మన పిల్లలు, మన తల్లిదండ్రులు కూడా వర్తించింది. 5 లక్షల వరకు వాళ్ళే భరాయిస్తారు. మనం కట్టేది మాకంటే 150 రూపాయలు లేదంటే 300 నెలకి కట్టేది. మన పిల్లలతో సహా మన తల్లిదండ్రులు కూడా ఉపయోగపడింది. ఇన్కేస్ మనం బండి మీద నుంచి వెళ్తా ఉంటే ఏదైనా పొరపాటు జరిగితే ఈఎస్ఐ కంపెనీ నుంచి మనకి 75% శాలరీ అయితే మనకు వస్తుంది. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి అని చెప్పేసి నేను ప్రతి డ్రైవర్ని మోటివేషన్ చేస్తా ఉంటే ఇంత మోటివేషన్ చేస్తున్నా ఇప్పుడు మనకు అవసరం లేదు అనే విధంగా వాహనంలో డిసైడ్ అయ్యి నన్ను డ్యూటీ ఆడారు. దీనికి మీరు ఏమైనా చేయగలిగినా నేను హ్యాపీ, చేయకపోయినా నా పోరాటం ఆగదు. మీరంతా అయిపోయింది, మీరందరూ బాగుంది, నేను బాగుంటానంటే నా ఆలోచన. మీరేమంటారనేది మీ ఆలోచన.
డ్యూటీ అంటే ఎక్కువ టైం మీరు డ్యూటీ చేస్తున్నారు, మళ్ళీ పొద్దున్న డ్యూటీ కాదు, ఎక్కువ టైం డ్యూటీ ఎన్నిక కమిటీ ఎన్నిక గురించి దానికి ఇంకో విషయం